సాయి వినీల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఉల్లిపాయ చింతపండు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఒక 10 ఎండుమిరపకాయలు నూనె లేకుండా బాణట్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకొని ఒక 4-5 స్పూన్లు నూనె వేసుకొని దాంట్లో ఆవాలు ఒక 3-4 స్పూన్లు ఆవాలు వేయాలి. ఆ తర్వాత ధనియాలు ఒక 5-6 స్పూన్లు ధనియాలు వేయాలి. 1/2 టేబుల్ స్పూను మెంతులు వేసి బాగా చిటపటలాడించాలి. కానీ ధనియాలు కొంచెం బాగా వాసన వచ్చేదాకా వేగితే పచ్చడి చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అవన్నీ తీసి ఒక గిన్నెలో పోసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం టక్టక మిక్సీ జార్లో వేసి పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీలో ఈ మిరపకాయలు, ఆ పచ్చిమిరపకాయలు ఈ 2 కలిపి వేసి ఉప్పు 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి మనం ఒక 2 తిప్పులు తిప్పితే చాలు, కొంచెం ఒక్కలా ముక్కలాగా వస్తుంది. అట్లయితే మనకు రోటి పచ్చడి మాదిరి ఉంటుంది. దాంట్లో ఈ చింతపండు నానబెట్టిన చింతపండు వేసి తిరగమాత కూడా దాంట్లో వేసి ఒక 2 తిప్పులు తిప్పేయాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా దాంట్లో వేసి కలయబెట్టాలి. అది మిక్సీకి వేస్తే మెత్తగా అయిపోతాయి. అందుకని కలయబెడితే అచ్చం దంచిన పచ్చడి మాదిరి వస్తుంది మనకు ఉల్లిపాయ పచ్చడి. సో ఉల్లిపాయ పచ్చడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలో ఒక ముద్ద తింటే చాలా చాలా టేస్టీగా ఉంటారు. ఒక్కసారి తింటే ఇంక వదలరు. మీకు ఇది కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.